హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు లడ్డూ చేద్దామండి పుట్నాలతో. అంటే దీన్ని మా సైడ్ ఏపిన శనగపప్పు అంటారండి, ఇక్కడ పుట్నాలు అంటారు. వీటితో మనం దీపావళి స్పెషల్ స్వీట్ చేసుకుందామండి. లడ్డు చాలా బాగుంటుంది. కావాల్సింది పుట్నాలండి. మీరు ఈ గ్లాస్తో దీని తీసుకున్నారనుకోండి, ఇక్కడ బెల్లం వేసుకోండి సగం. గ్లాస్ నిండా పుట్నాలు అయితే సగం అర గ్లాస్ కన్నా ఎక్కువ బెల్లం సరిపోద్దండి. సూపర్గా స్వీట్ అయితే. దీంట్లో కావాల్సింది కిస్మిస్లు అండి. ఇవి కాజు బాదం అండి. వీటిని ఇలా క్రష్ చేసుకున్నానండి, ఇట్లా కట్ చేసుకున్నా. కొంచెం ఎండు కొబ్బరి తురుముకున్నామండి. దీన్ని మనం ఆయిల్లో నెయ్యిలో అవసరం లేదండి, ఉట్టిగానే వేయించుకోవాలి. కావాల్సింది బెల్లం. ఇది కూడా అంతేనండి, నెయ్యి అవసరం లేదు. మనం ఇవి లడ్డూ చేసుకునేటప్పుడే నెయ్యి కావాలి కానండి, వీటికి నెయ్యి అవసరం లేదు. ఇవి డ్రై ఫ్రూట్స్ ఇవి వేయించుకోవటానికి, కాజు వేయించుకోవటానికి అయితే నెయ్యి కావాలండి. ఎండు కొబ్బరి కూడా నెయ్యిలో వేయొద్దు, ఎందుకంటే కొంచెం మిక్సీలో క్రష్ చేద్దామండి, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇవేనండి, ఇవి ఆయిల్ లేకుండా వేయించుకుని, ఇవేమో నెయ్యిలో వేయించుకుని, ఇది కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత చూద్దామండి. బెల్లం కూడా ఇలా తురుముకున్నానండి, గ్లాస్కి హాఫ్ గ్లాసు. చిన్నపిల్లలు కూడా కలిపేయచ్చండి, అంత ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా. సరే అండి. మనం నెయ్యి వేసుకున్నాం కదండి, ఇప్పుడు కిస్మిస్ వేయించుకుందామండి. ఇలా కిస్మిస్ కొంచెం వేగినాక ఇవి కూడా వేసుకున్నామండి. దీన్ని కూడా వేయించుకుందామండి, మాడనికోకుండా ఉడికే లైట్గా అండి. నెయ్యి ఏమి వేయొద్దు, నెయ్యి వేసిన బాండీ ఉంటుంది కదండి, దాంట్లోనే లైట్గా వేయించుకోండి అండి. అట్లాగే ఇవి కూడా వేయించి తీసుకున్నామండి, డ్రై ఫ్రూట్స్కి నెయ్యి వేసానండి. ఈ పప్పులకి నెయ్యి వేయొద్దు. నెయ్యి మనం ఆల్రెడీ వేయించుకున్న దాంట్లో బాండీలోనే స్లోగా వేయించుకుందామండి. కొంచెం టైం పడుతుంది, క్రిస్పీగా అవ్వాలి. ఈ క్రిస్పీగానే ఉంటాయి కానీ కొంచెం కరకరలాడాలి. ఇంకా మీరు చూపిస్తా ఎలా ఉన్నంగా తీయాలి. ఇట్లా వేగాలండి. పప్పు వేసినప్పుడు తెల్లగా ఉంటుంది, మనం వేయించేటప్పుడు ఇట్లా ఉంటుంది. మంచిగా సిమ్లో పెట్టి స్లోగా వేయించుకోండి అండి, మాడనీకోకుండా. ఒకటి మనం టేస్ట్ చూస్తే కరకరలాడుతుందండి. అంటే మరీ అంత ఆయిల్ వేసినంత కాదు కానీ కొంచెం బాగుంటుంది. ఫస్ట్ మెత్తగా ఉంటుంది కదా, ఇట్లా. ఇది చల్లారిపోయినాక మనం మిక్సీ వేసుకుందామండి. మిక్సీ కూడా మెత్తగా వేయకూడదు, కొంచెం లైట్గా బరకుండాలండి. ఈ ఆరినాక మిక్సీ వేసి చూపిస్తా. ఇట్లా రావాలండి గింజ, కొంచెం ఇట్లా వస్తే మంచిగా క్రిస్పీగా బాగుంటుంది. వేగిపోనియండి. స్టవ్ కట్టేసుకుని చల్లారినాక బరగగా ఎలా వేయాలో మిక్సీ చూపిస్తానండి. చల్లగా అయిపోయినాయండి, కొంచెం మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకున్న తర్వాత చూద్దామండి. కొంచెం కచ్చవచ్చగా పొలగ్గా చేసుకోవాలండి మిక్సీ. ఏం కదండి, ఈ పిండి కొంచెం ఇట్లా తీసుకోండి. అట్లాగే ఈ తురుముకున్న బెల్లం కూడా మిక్సీ వేసి కొట్టుకుందామండి. మిక్సీ వేద్దాం ఇట్లా. ఇంట్లో కొంచెం పిండి మెత్తగా వేసుకోవద్దండి. అలాగే మనం వేయించుకున్న కొబ్బరి అండి,
ఏదో అప్పుడు కట్టేసే లోపలే ముదురు రంగు వచ్చేసిందండి. అయినా పర్వాలేదు, లైట్గా మిక్స్ చేసుకుందాం. ఇట్లా మాకైతే సరిపోయిందండి. ఇప్పుడు నెయ్యి కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ లడ్డు చుట్టుకుందామండి. మనం డ్రై ఫ్రూట్స్ ఏం చేసాం కదండి, ఇట్లా ముక్కలు ముక్కలుగా తగులుతా లడ్డు తింటుంటే చాలా బాగుంటుందండి. ఇంకొంచెం పడుతుంది నెయ్యి. ఇట్లా అండి, ఇట్లా నొక్కి చేసుకోండి. చిన్నప్పుడు ఎక్కువ రవ్వ లడ్డూలు చేసేవాళ్ళండి. మా నాన్నమ్మ అయితే ఇది చేసేవాళ్ళు. రవ్వ లడ్డూల కన్నా ఇది చాలా చాలా హెల్దీ అండి. ఇట్లా పక్కన పెట్టేసుకుందాం. మనం ఇది ఒక్కటి తిన్నా కానీ చాలా ఎనర్జీ ఉంటుందండి. ఎందుకంటే మనం లడ్డు అంటే నూనెలో వేయించి తీసిన లడ్డు కాదు కదండి. మనం ఒక నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం, ఇది కూడా లైట్గా వేయించుకున్నాం, మిక్సీ వేసుకున్నాం. లడ్డు చాలా హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ ఉన్నవాళ్ళు పంచదార బెల్లం తగ్గించుకోండి అండి. మేమైతే చిన్నప్పటి నుంచి పిల్లలకు బెల్లం పెట్టమండి, పాలలో కూడా పట్టుకేసి పెడతాము ఒక 7 years వరకు కూడా. తర్వాత బెల్లం వేస్తామండి. ఇప్పుడు కూడా పిల్లలకి పాలల్లో బూస్ట్ వేస్తాం కానీ బెల్లం పంచదార వేయమండి. మాకు ఇంట్లో పాలు వాళ్ళని ఎట్టన్నా కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా పిల్లల్ని అట్లాగే ఇచ్చేదాన్నండి. అదే అలవాటు అయిపోయింది మాకు. పంచదార ఏదైనా స్వీట్ తింటుంటే మాకు అదలాగా ఉంటుందండి, టేస్ట్ అంతగా నచ్చదు. ఫస్ట్ కాడి నుంచి మా పెద్దవాళ్ళు ఎందుకో మాకు పంచదార అలవాటు చేయలేదు, బెల్లమే చేశారు. ఇంతేనండి, చక్కగా చుట్టూ వేసుకోవటమే. ఇట్లా అన్నీ చుట్టినాక చూపిస్తానండి. ఇట్లా మనం బెల్లం కూడా మిక్సీ కలిపాం కదండి, అప్పుడే ఎలర్జీ పౌడర్ కూడా వేసేసానండి దాంట్లోనే, మిక్సీ కొట్టేటప్పుడే. ఇంకా సపరేట్గా ఎందుకులేనని ఎలర్జీ కూడా వేసుకోండి అండి. స్వీట్కి ఏది ఉన్నా కానీ ఎలర్జీ పౌడర్ వేసి స్వీట్గా బాగుంటుందండి, స్మెల్లే బాగుంటుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి అండి, మాలు కట్టంటే నలిగిపోతుందండి. అలాగే డ్రై ఫ్రూట్స్, నెయ్యి ఎక్కువ ఉంది డ్రై ఫ్రూట్స్. ఇట్లా కలుపుకుంటూ, నెయ్యి ఎక్కువ పట్టదండి, సున్నుండలాగా కాదు కదా, సున్నుండలకైనా అంత నెయ్యి పట్టదు. మనం బెల్లం వేసి మిక్సీ కొట్టాం కదండి, వీట లడ్డూలు చేసుకుందాం. మంచిగా కలిపినాక చూపిస్తానండి. మీరు ఇప్పుడు కొంచెం తీసి దేవుడు పక్కన పెట్టేసి, ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికన్నా పక్కన పెట్టాలంటే పక్కన పెట్టేసుకుని అప్పుడు టేస్ట్ చూడండి. బెల్లం సరిపోలేదంటే వేసుకోండి. నేనైతే బెల్లం ఒక గ్లాసు పుట్నాలకి 1/2 glass బెల్లం వేస్తానండి. స్వీట్ మాకు సరిపోతుంది. అట్లా మీకు చాలేదనుకుంటే కొంచెం పక్కన దేవుడు పెట్టి చూసి చాలిపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. ఈ మొత్తం కలిపినాక చూపిస్తానండి.
ఇట్లా చేస్తే రౌండ్గా వచ్చిద్దండి. ఇట్లా చేయండి, పగలకోకుండా మంచిగా ఇట్లా వస్తుందండి. అన్నీ చుట్టుకున్నాక చూద్దాం. ఇట్లా మనం చేసుకున్న లడ్డూలు రెడీ అయిపోయినాయండి. ఇట్లా రౌండ్గా, అంటే 2 చేతులు పట్టుకొని చేస్తుంటే రౌండ్ వస్తాయండి. మనం ఒక చేత్తో చేస్తాం కదా. ఇట్లా మంచిగా లడ్డూలు చూడండి. ఇది తింటుంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, పన్ను కింద బాగుంటాయి. సున్నుండిలాగా నోట్లో చుట్టేసుకుపోదండి. ఇట్లా ఒక్కటి తింటే చాలండి, ఎనర్జెటిక్గా చాలా బాగుంటుంది, టేస్టీగా, హెల్తీగా. అంటే రవ్వ లడ్డు కన్నా హెల్తీ అండి. ఇంట్లోకి పుట్నాలు, డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు అండి, కొబ్బరి కూడా వేసాము, బెల్లంతో చుట్టుకున్నాం. మీరు కూడా ఇలాగే చేసుకోండి అండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి అండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇలా చేసుకుని ఇల్లు ఉంటే కామెంట్ చేయండి. ఇండియా తెలుగు రుచులు. దీపావళి పండుగ అంటే దీపాల పండుగ అండి. మనం దీపాలతో మన పండుగని సెలబ్రేట్ చేసుకుందాం. ఉంటానండి. ఇండియా తెలుగు రుచులు, మీ జ్యోతి. మా నాన్నమ్మ అయితే ఈ మత్త వాళ్ళ చేసుకెళ్ళేదండి, మా మేనత్త వాళ్ళకి. అయితే మా ఇంటి దగ్గర చేసేది కాదు, అట్లా మా పెద్దనాన్నగారి ఇంటి దగ్గర కూడా చేసేది కాదు. ఇంకెవరైనా తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర చేసేదండి. నన్ను తీసుకెళ్ళేది స్కూల్ సెలవులో ఉన్నప్పుడు, ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు తీసుకెళ్ళేది. కొబ్బరి ఉండలు ఒకటి, ఇదొకటి, కజ్జికాయలు ఒకటి చేయించేదండి అమ్మ వాళ్ళు తెలవకుండా. ఈ చేయించిన తర్వాత కొబ్బరి ఉండలు లేకపోతే ఈ ఉండ ఏదో ఒకటి, ఇవి మాకు 5, పెద్దనాన్నగారి వాళ్ళకి 5 ఇచ్చి పంపించేది. ఇచ్చి మళ్ళీ నాకు 50 రూపీస్, 50 రూపాయలు, అక్కకి 50 రూపాయలు ఇమ్మని చెప్పేది. నేను అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నేను ఉంటాను ఒక 20 రోజులు, మీరు గొడవ పడవాకండి అమ్మ, చక్కగా ఉండండి అని చెప్పి ఈ లడ్డూలు బాక్స్ ఇచ్చి పెద్దనాన్న వాళ్ళకి కడ ఇవ్వని చెప్పేదండి. ఇది అప్పుడు నేను నానమ్మ తీసుకెళ్ళి చేయించేవాళ్ళు కదండి, వాళ్ళ ఇంటి దగ్గర చేసేవాళ్ళం, ఈ వరమ్మ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర. ఎందుకో నానమ్మ ఎక్కువ గుర్తుకొస్తున్నారు. మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉన్నాయా అండి? ఈ లడ్డూలు ఎట్లా చుట్టి పెట్టేవాళ్ళం అండి. నానమ్మ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి మాకు ఇచ్చేవాళ్ళు. ఉంటానండి.